హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. మీ అందరికి ముందుగా ఒక సింపుల్ క్వెషన్ అండి. క్వెషన్ ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. ఆ పర్సన్ రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేశాడు. సో, వాడికి విపరీతమైన స్కిల్స్ ఉన్నాయి టెక్నాలజీలో. బట్ వాడికి ఫినాన్షియల్‌గా చాలా చాలా పూర్ అండ్ ఆల్సో ఏ జాబ్ ఆఫర్స్ అనేవి రావట్లేదనమాట. సో, ఇలాంటి టైంలో వాడు ఏం చేశాడు, ఇంటర్న్‌షిప్స్‌కి ఆర్ ఫ్రీలాన్సింగ్‌గా వర్క్ చేసుకుందాం, అప్లై చేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాడు. సో, వాడికి ఇంటర్న్‌షిప్స్‌లో ఏ ఆఫర్స్ రాకపోవడంతో వాడేం చేశాడు, ఫ్రీలాన్సింగ్‌గా చాలా ట్రై చేశాడనమాట. సో, అలా ట్రై చేస్తుంటే వాడికి ఫ్రీలాన్సింగ్‌లో ఒక ఆఫర్ అయితే వచ్చింది. వాళ్ళేమన్నారంటే, జాబ్ ఆఫర్ అనేది 1 మంత్ ఉంటుంది. మేము ప్రయర్‌గా సింగిల్ రూపాయి కూడా మీకు ముందుగా ఇవ్వం. వర్క్ కంప్లీట్ చేశాక ఇస్తాం అనైతే చెప్పారనమాట. సో, ఏదైతే వాళ్ళు వర్క్ ఆఫర్ చేస్తున్నారో, ఆ వర్క్ అనేది వీడికి ఈజీ అనమాట. ఆ టెక్నాలజీస్ మీద అన్నిటి మీద వీడికి చాలా అవగాహన ఉంది. వీడైతే సింపుల్‌గా ఆ వర్క్‌నయితే చేయగలడు. బట్ ఆ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయాలంటే, వీడి దగ్గర హై ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉన్న కంప్యూటర్ కావాలండి. బట్ ఈ కంప్యూటర్ కావాలంటే వీడి దగ్గర అమౌంట్ లేదు. అలా అని చెప్పేసి ఎవరి దగ్గరైనా అమౌంట్ తెచ్చుకుందామంటే ఎవరు కూడా సపోర్ట్ చేసే పర్సన్స్ అనేవాళ్ళు లేరు. సో, ఇలాంటి టైంలో వాడు ఆ జాబ్ ఆఫర్‌ని వదిలేస్తాడా? లేదంటే వర్క్ చేస్తాడా? సో, ఇదండి మీ క్వెషను. ఈ క్వెషన్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ ఆన్సర్ వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఓకే. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా ఆన్సర్ అనిపిస్తే ఈ మధ్యలో మీరైతే కామెంట్ చేయండి. ఓకే. సో, ఈరోజు నుంచి టాపిక్ క్లౌడ్ అండి. దట్ టు అజూర్ క్లౌడ్. అజూర్ క్లౌడ్ ఎందుకంటే మనకి మార్కెట్‌లో చాలా క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ ఐబీఎం క్లౌడ్ ఉంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది. ఒరాకిల్ ఇంకా అలా జీసీపీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి. ఎక్సెట్రా, ఎక్సెట్రా. బట్ వై ఓన్లీ అజూర్ క్లౌడ్ అంటే ఆన్ డిమాండ్‌గా కంపెనీస్ అజూర్ క్లౌడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌నైతే హైర్ చేసుకుంటున్నారనమాట. సో, అజూర్ క్లౌడ్ ఎందుకంటే మనకి మేజర్ ప్రొడక్ట్స్ డేటా అనలిస్ట్‌లో ఆహ్, మేజర్ ప్రొడక్ట్స్ అన్ని మైక్రోసాఫ్టే అండి. సో, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అయినప్పుడు మన క్లౌడ్ కూడా మైక్రోసాఫ్ట్ అయితే వాళ్ళందరికీ కాస్ట్ ఎఫెక్టివ్‌గా రావడంతో సో, కంపెనీస్ కూడా అజూర్ క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నాయి. సో, దానికి వర్క్ చేస్తున్నప్పుడు మనకి పర్సన్స్‌ని కూడా హైరింగ్ కూడా అజూర్ క్లౌడ్ తెలిసిన వాళ్ళనే హైర్ చేసుకుంటారు. సో, అందుకోసమే నేను అజూర్ క్లౌడ్‌ననేది స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేశాను. అండ్ ఫ్యూచర్‌లో మనం అయితే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ జీసీపీ అది కూడా స్టార్ట్ చేసాం. అది మనం అప్పుడైతే డిస్కషన్స్ అయితే చేద్దాం. సో, బట్ రైట్ నౌ మన ఫుల్ కాన్సంట్రేషన్ వచ్చేసి అజూర్ క్లౌడ్. ఓకే. సో, ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ కాలేదో వెంటనే జాయిన్ అవ్వండి. ఏవైనా జాబ్ అప్డేట్స్ ఉంటే షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు గనక నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఆల్సో లైక్ చేస్తే నాకు ఇంకా ఇన్ డెప్త్‌గా మోర్ ఎగ్జాంపుల్స్‌గా చెప్పాలి అని జెప్పేసి నాకు బూస్టప్‌గా ఉంటుందనమాట. సో, అదండి. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు సెషన్‌లో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? So, what is it? Cloud computing is the delivery of computing services, including servers, storage, databases, networking, software, and analytics and intelligence over the internet. అంటే మనకి ఇంటర్నెట్‌ని యూజ్ చేసి మనం చాలా సర్వీసెస్‌ని యూజ్ చేయొచ్చనమాట. లైక్ సర్వర్స్‌ని మెయింటైన్ చేయొచ్చు అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు. డేటాబేసెస్‌లో గిగాబైట్స్, మెటాబైట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఈజీగా మన కాస్ట్ సేవింగ్స్‌ని బేస్ చేసుకొని ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తామనమాట. అండ్ ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్‌లో మనకి మెయిన్ కీ ఫీచర్స్ వచ్చేసి స్కేలబుల్ అండి. స్కేలబుల్ అండ్ ఆల్సో పే యాస్ యూ గో. ఓకే. స్కేలబుల్ ఈస్ నథింగ్ బట్ మన దగ్గరున్న సర్వీసెస్‌ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సర్వీస్ అనేది ఇస్తున్నారు. ఆ సర్వీస్‌ని చూసి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఎట్ ఎ టైమ్ ఎక్కువ మందొస్తారనమాట క్రౌడ్‌గా. ఆ క్రౌడ్‌కొచ్చినప్పుడు మన తాలూకా సర్వర్స్ అని ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినప్పుడేంటి, ఈ ఎవరైతే వచ్చారో క్రౌడు వాళ్ళందరూ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతారనమాట. ఈచ్ సర్వర్‌కి డిస్ట్రిబ్యూట్ అనేది ఈక్వల్‌గా అవుతారు. సో, దానివల్ల మన తాలూకా సర్వీసెస్ అనేవి స్కేలబుల్‌గా, నీట్‌గా వర్క్ చేస్తాయనమాట. అండ్ ఆల్సో ఎవరైతే మన క్రౌడ్ అనేది తగ్గిపోయిందో, అలానే ఎట్ ద సేమ్ టైమ్ సర్వర్స్ అనేవి ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అవుతుంది. సో, ఈ విధంగా మనకి ఈ క్లౌడ్ అనేది స్కేలబుల్‌గా వర్క్ చేస్తుందనమాట. అండ్ ఆల్సో పే యాస్ యూ గో. పే యాస్ యూ గో ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లాగిన్ టైమ్ ఉంది. లాగిన్ టైమ్ 8 ఉంది. లాగౌట్ టైమ్ 8:00 పీఎం ఉంది. ఓకే. ఈ స్పాన్‌లో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో, ఏదైతే ఫీచర్స్ యూజ్ చేస్తారో వాటికి మీకనేది కాస్ట్ పడుతుందనమాట. రిమైనింగ్ వాటికి కాస్ట్ పడదు. సో, దీస్ ఆర్ ద మెయిన్ కీ ఫీచర్స్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్.
అండ్ ఆల్సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎ క్లౌడ్ టెక్నాలజీ? సో, దీంట్లో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే కాస్ట్ సేవింగ్. మనకి కాస్ట్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది రాదు. అండ్ ఆల్సో లైక్ ఎలిమినేటింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్‌ని ఎక్కువ మందిని పెట్టక్కర్లేదు. అండ్ ఆల్సో మన పే యాస్ యూ గో ఎంతవరకైతే వర్క్ చేస్తామో అంతవరకే మనం పే చేస్తాం. సో, అది. సో, దీనివల్ల మనకి మెయిన్ బెనిఫిట్ వచ్చేసి కాస్ట్ సేవింగ్ అండి. అండ్ ఆల్సో స్కేలబిలిటీ. స్కేలబిలిటీ చెప్పాం కదా! సర్వర్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, దీనివల్ల మన తాలూకా వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంకా ఎలా చెప్పాలంటే మన తాలూకా ఎంప్లాయీస్‌ని తగ్గించొచ్చనమాట. ఓకే. సో, అది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కేలబిలిటీ అండ్ మనం కొంచెం సిరీస్‌ని కంటిన్యూ చేస్తాం కదా! డే బై డే. సో, అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఇండివిడ్యువల్‌గా వస్తే ఆ రోజు మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇన్ డెప్త్‌గా. అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ. ఓకే. ప్రొవైడ్స్ యాక్సెస్ టు వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. సో, చాలా లైక్ కొన్ని చెప్పలేని నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనకి క్లౌడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందులో డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్. సో, సాఫ్ట్‌వేర్స్ అవ్వచ్చు, లైక్ యానిమేషన్స్ అవ్వచ్చు, వాట్ నాట్ గేమింగ్ అవ్వచ్చు. ఆల్ సర్వీసెస్ అనేది మనకి క్లౌడ్‌లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో కాస్ట్ సేవింగ్ వచ్చేసి చాలా తక్కువ. అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ కొలాబరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక టెక్నాలజీలో వర్క్ చేశారు. సో, ఆ టెక్నాలజీ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఆ ఏ ఇన్‌స్టెన్స్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది. ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్‌ని మీరు ఈజీగా షేర్ చేసి కొలాబరేషన్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రూవ్డ్ కొలాబరేషన్. సో, మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎ క్లౌడ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. మనకి క్లౌడ్ సర్వీసెస్ 3 టైప్స్ ఉన్నాయండి. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. సో, ఇది మనకి డెఫినిషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇదేంటో మనం కొంచెం ఇన్ డెప్త్‌గా చూద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఐఏఎస్? ఐఏఎస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో, దీన్ని నేను సింపుల్‌గా ఎలా చెప్తానంటే మన దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఓకే. ఆ బిల్డింగ్‌లో మనం ఏం చేస్తాం? అప్లికేషన్స్‌ని మనమే మెయింటైన్ చేస్తాం. ఈ అప్లికేషన్స్‌కేంటి రాండమ్ పర్సన్స్‌ని హైర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో డేటాని మనమే మేనేజ్ చేయాలి. అండ్ ఆల్సో రన్ టైమ్‌ని మనమే మేనేజ్ చేయాలి. అండ్ ఆల్సో మిడిల్‌వేర్ ఓఎస్ ఇవన్నీ మనమే మేనేజ్ చేస్తూ అండ్ రిమైనింగ్ విర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఈ 4 ఉన్నాయి కదా! ఈ 4 సర్వీసెస్ మనం క్లౌడ్ నుంచి తీసుకుంటాం. రిమైనింగ్ ఆల్ ఫీచర్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో, దీన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీసెస్ అంటాం. సో, దీని తాలూకా కాస్ట్ అనేది తక్కువుంటుంది. వైల్ కంపేరింగ్ టు ది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ యాస్ వెల్ యాస్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. అదండి. సో, అంటే ఈ మేజర్‌గా డిఫరెన్స్ ఏంటంటే, క్లౌడ్ టెక్నాలజీని యూజ్ చేసే విధానం బట్టి ఈ తాలూకా డెఫినిషన్స్ అనేవి మారుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఓన్లీ అప్లికేషన్‌ని, డేటాని మేనేజ్ చేస్తుంది అనంటే రిమైనింగ్ అన్నీ క్లౌడే మేనేజ్ చేస్తది. క్లౌడ్ టెక్నాలజీ. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. అండ్ ఆల్సో అనదర్ కంపెనీ ఉంది. అది ఫుల్‌గా క్లౌడ్ మీద డిపెండ్ అయిపోయింది అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి హై ఎండ్ వరకు అన్నీ క్లౌడ్. సో, దాన్ని మనం సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అనేసి అంటాం. ఇంక్లూడింగ్ అప్లికేషన్‌ని గాని, డేటా గాని, ఎంప్లాయీస్ గూడా మనకవసరం లేదండి. సో, మనమే ఈజీగా మేనేజ్ చేయొచ్చు క్లౌడ్ సర్వీసెస్‌ని యూజ్ చేసి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఓకే. సో, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. ఐ హోప్ మీకు ఈ ఈ డిఫరెన్సెస్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇప్పుడు మనది క్లౌడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్. మనకి క్లౌడ్‌లో 4 మోడల్స్ ఉన్నాయండి. ఆ మోడల్స్ ఏంటంటే ఫస్ట్‌ది పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ క్లౌ పబ్లిక్ క్లౌడ్‌లో మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి అజూర్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, యాస్ వెల్ యాస్ జీసీపీ ఉంది. ఇంకా ఐబీఎం ఉంది. సో, ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్ అనమాట. సో, మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి క్లౌడ్ టెక్నాలజీస్. అండ్ ఆల్సో ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్‌కి ఆ కంపెనీస్ క్లౌడ్ టెక్నాలజీ మాత్రమే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ కంపెనీ ఉంది. డెల్ కంపెనీ వాళ్ళు ఓన్లీ డెల్ క్లౌడే వాడతారు. ఐబీఎం కంపెనీ ఉంది. ఐబీఎం కంపెనీ వాళ్ళు ఓన్లీ ఐబీఎం క్లౌడే వాడతారనమాట. సో, అలాగే వీఎంవేర్ క్లౌడే వాడతారు. సో, ఇలాగ వాళ్ళ తాలూకా క్లౌడ్ అనేది వాళ్ళే యూజ్ చేసుకుంటారు. అండ్ హైబ్రిడ్ క్లౌడ్. సో, హైబ్రిడ్ క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. సో, ఈ 2 మిక్సప్ అయ్యి మనకి హైబ్రిడ్ క్లౌడ్ అనేది కొన్ని కంపెనీస్ ఉంటాయండి. వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు హైబ్రిడ్ క్లౌడ్ అనేది చూజ్ చేసుకుంటారనమాట. అండ్ ఆల్సో కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ ఈస్ నథింగ్ బట్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ 5 కంపెనీస్ ఉన్నాయి. డిఫరెంట్, డిఫరెంట్ కంపెనీస్ స్టార్టప్స్ ఉన్నాయి. ఓకే. ఆ 5 స్టార్టప్‌లు కూడా కలిసి ఒకే క్లౌడ్ మీద వర్క్ చేస్తాయి. సో, దాన్ని ఒక కమ్యూనిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది కదా! గేటెడ్ కమ్యూనిటీలో మనకి డిఫరెంట్, డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్, డిఫరెంట్ బిల్డింగ్స్‌కి సేమ్ గేటే ఉంటుంది. ఓకే. సేమ్ గేట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే గేట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లౌడ్. ఆ 5 బిల్డింగ్స్‌కి ఒకే క్లౌడ్‌ని. సో, దాన్ని కమ్యూనిటీ క్లౌడ్ అంటారన్నమాట. ఆ కమ్యూనిటీ క్లౌడ్ ఎయిదర్ ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, ఐబీఎం అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దోస్ కంపెనీస్ అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ క్లౌడ్. అండ్ ఆల్సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే డేటా అనేది ఎంక్రిప్షన్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో యాక్సెస్ కంట్రోల్ అండ్ కంప్లెయింట్ స్టాండర్డ్స్ అనమాట. సో, డేటా ఎన్క్రిప్షన్ అనేది మన డేటా అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో యాక్సెస్ కంట్రోల్. ఎవరికైతే యాక్సెస్ ఉంటదో వాళ్ళే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం కొన్ని లిమిటేషన్స్ పెట్టొచ్చనమాట. ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరు యాక్సెస్ చేయకూడదు అని. అండ్ ఆల్సో ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ అంటే ఈ క్లౌడ్ టెక్నాలజీ అనేది రెగ్యులేషన్స్‌ని కంపల్సరీగా పాటిస్తుందనమాట. అండ్ వాట్ ఈస్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ డేటా మేనేజ్‌మెంట్ అసలు డేటాని ఎలా మేనేజ్ చేస్తుంది? అండ్ చూసుకున్నట్టయితే డేటా బ్యాకప్ అండ్ రికవరీ. సో, మనకి డేటా బ్యాకప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో రికవరీగా అవుతుందనమాట. సో, అండ్ డేటా ఆర్కైవింగ్ స్టోరింగ్ హిస్టారికల్ డేటా ఫర్ లాంగ్ టర్మ్ రిటెన్షన్ అండ్ అనాలిసిస్. సో, దీన్ని చెక్ చేసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్కూల్‌లో వర్క్ చేస్తున్నారు. ఆ స్కూల్ డేటా మొత్తం మీరు ఒక ఎక్సెల్‌లో స్టోర్ చేశారు. ఆ ఎక్సెల్ అనేది మీరు క్లౌడ్‌లో అప్‌లోడ్ చేశారనమాట. ఓకే. సో, నెక్స్ట్ మంత్ వచ్చేసి అనదర్ డేటా అనేది మీరు ఎక్సెల్‌లో పెట్టారు. సో, ఎక్సెల్ మళ్ళీ అప్‌లోడ్ చేస్తే ఇప్పుడు కొత్త ఎక్సెల్ అనేది అక్కడ అప్‌లోడ్ అవుతుంది. సో, ఆ ప్రీవియస్ ఉంది కదండీ! ఆ ప్రీవియస్ ఎక్సెల్ అదనేది మనకి హిస్టారికల్ డేటాగా ఉండిపోతుందనమాట. అది మనకి డిలీట్ అవ్వదు. డిలీట్ మనం పర్టిక్యులర్‌గా ఫోర్స్‌గా డిలీట్ చేస్తేనే అవుతుంది. లేదంటే మనకి హిస్టారికల్ డేటాగా ఉండిపోతుందనమాట. అండ్ ఆల్సో డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్ ఈస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! పవర్ బిఐ, ఎస్‌క్యూఎల్ వీటన్నిటిని యూజ్ చేసి మనం డేటాని అనాలిసిస్ ఈజీగా చేయొచ్చనమాట. అండ్ ఆల్సో విర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్. విర్చువలైజేషన్ ఏంటంటే మనం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం ఈ క్లౌడ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఇన్‌స్టెన్సెస్ అనేవి ఉంటాయండి. ఆహ్, అజూర్‌లో వర్చువల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. సో, ఈ విధంగా మనకి ఫస్ట్ కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి విర్చువలైజేషన్. అది మనం సిరీస్‌లో అనేది డిస్కస్ చేస్తాం సిరీస్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఆల్సో కంటైనరైజేషన్. కంటైనరైజేషన్ డెఫినిషన్స్ చూస్తే ప్యాకేజింగ్ అప్లికేషన్స్ విత్ ద డిపెండెన్సీస్ ఇంటూ లైట్ వెయిట్ కంటైనర్స్. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ఉన్నాడు. వాడేంటి ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే చేశాడనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే వాడు యూజ్ చేస్తున్నాడు. వాడికి ఫర్దర్‌గా ఏదో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాడు ఒక్కొక్కటి పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. తర్వాత జావా ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. ఎస్‌క్యూఎల్ డౌన్‌లోడ్ చేసుకుంటాడు. సో, ఈ విధంగా వాడు అన్ని అవసరం ఉన్నప్పుడు వాడు డౌన్‌లోడ్ చేసుకుంటాడు. ఇక్కడ కంటైనరైజేషన్ మీనింగ్ ఏంటంటే మనం వన్స్ క్ల ఆహ్, మన తాలూకా విర్చువల్ మిషన్‌ని ఆర్ ఇన్‌స్టెన్సెస్‌ని లోడింగ్ చేస్తున్నప్పుడే కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇచ్చేస్తామనమాట. ప్యాకేజెస్‌లో మనకేముంటాయి ఆల్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉంటాయి. సో, దాన్ని మనం కంటైనరైజేషన్ అంటాం. అండ్ ఆల్సో మైక్రో సర్వీసెస్. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ అంటే మనకి ఇందులో కాన్సెప్ట్ ఉంటుందండి. సబ్‌నెట్స్ అని. ఆ సబ్‌నెట్స్‌గా మనం మన తాలూకా సర్వర్స్‌ని ఒక మీడియంగా చేసుకుంటూ మన తాలూకా విర్చువల్ మిషన్‌కి అసైన్ చేస్తామనమాట. సో, అది మనం మన సీరీస్ స్టార్ట్ చేసినప్పుడైతే కొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్దాం. అండ్ ఆల్సో ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎడ్జ్ కంప్యూటింగ్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్, ఏఐ అండ్ మెషిన్ ఇవన్నీ ఫీచర్స్ అనమాట. సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అంటే మన తాలూకా వర్క్‌ని ఆటోమేట్ చేయొచ్చు. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కొన్ని సార్లు కొన్ని రిక్వైర్మెంట్ బట్టి మనం మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఫోర్‌కాస్టింగ్ అవన్నీ చేయొచ్చనమాట. సో, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మార్కెట్‌లో ఏ క్లౌడ్ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏడబ్ల్యూఎస్, సెకండ్ వన్ అజూర్, థర్డ్ వన్ జీసీపీ, ఫోర్త్ వన్ ఐబీఎం క్లౌడ్. సో, మేజర్‌గా మార్కెట్‌లో హైగా లైక్ 60% ఆఫ్ ది క్లౌడ్ మొత్తం మనకి ఏడబ్ల్యూఎస్సే యూజ్ చేస్తారు. దాని తర్వాత అజూర్ యూజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత జీసీపీ అండ్ ఐబీఎం అండి. సో, ఇవి అయితే మనకి మార్కెట్‌లో ఉన్నాయి. బట్ రైట్ నౌ మనం ఈ సీరీస్ అజూర్ మీదైతే చేస్తాం. అండ్ ఫ్యూచర్‌లో ఏడబ్ల్యూఎస్ మీదైతే చేస్తామండి. సో, దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ది క్లౌడ్. సో, రేపు మనం
ఆహ్, క్లౌడ్‌ని ఐ మీన్ అజూర్ క్లౌడ్‌ని ఎలా లాగిన్ అవ్వాలి అనైతే డిస్కస్ చేస్తామండి. ఐ హోప్ మీకు ఇప్పుడు కొంచెం బేసిక్ ఐడియా వచ్చింటుంది క్లౌడ్ మీద. అండ్ మన క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, ఆ పర్సన్ క్లౌడ్ సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని వాడి తాలూకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. సో, క్లౌడ్ సర్వీసెస్‌ని ఎందుకంటే, ఇప్పుడు మనకి వాడికి ఆన్ ప్రెమిసెస్‌గా అయితే ఐ మీన్ వాడికి పర్సనల్‌గా ఒక ల్యాప్‌టాప్ అయితే కావాలి. దట్ టూ హై ఎండ్ స్పెసిఫికేషన్స్ కావాలి. సో, వీడి దగ్గర మనీ లేదు గాబట్టి, వీడేం చేస్తాడంటే క్లౌడ్ సర్వీసెస్‌ని తీసుకొని ఒక ఇన్‌స్టెన్సెస్ అనేది క్రియేట్ చేసుకొని ఇన్‌స్టెన్సెస్ మీన్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో హై ఎండ్ ప్యాకేజెస్‌ని ఆహ్, అసైన్ చేసుకొని వాడి తాలూకా వీఎం అంటే విర్చువల్ మిషన్ ఆర్ ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేసుకుంటాడనమాట. సో, దాని మీద వాడైతే వర్కౌట్ చేసుకుంటాడు. అండ్ మంత్ ఎండ్‌లో వీడికైతే ఎంత బిల్ జనరేట్ అయిందో, ఆ జనరేట్ అయిన బిల్లుని వీడి తాలూకా అమౌంట్ వస్తుంది కదా! ఆహ్, ఫ్రీలాన్స్ నుంచి ఆ అమౌంట్‌ని దీనికి పే చేసుకుంటాడనమాట. సో, ఈ విధంగా వాడి తాలూకున వర్క్‌నయితే చేసుకుంటాడు. సో, వాడికి ఇప్పుడు కాస్ట్ అనేది సేవ్ అయినట్టే గదా! సో, అదండి. సో, ఈ విధంగా క్లౌడ్ సర్వీసెస్‌ననేది మనం కొంచెం బాగా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఎలా యూజ్ చేయాలో తెలిస్తే యుటిలైజ్ అనేది చాలా విధాలుగా చేయొచ్చు. సో, అదండి. సో, ఇది ఆన్సర్. ఐ హోప్ మీరు ఈ ఆన్సర్‌ని వాలిడేట్ చేస్తారనుకుంటున్నా. అండ్ మీకు ఈ సెషన్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేపు మనం ఒక అజూర్‌లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఐ మీన్ ఎలా సైన్ ఇన్ అవ్వాలి అయితే డిస్కస్ చేస్తామండి. ఓకే. సీ యూ. థాంక్ యూ.